మగాడు ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఈడేటో చాలా శ్రద్ధగా కొట్టాడు. నేను ఒక గోడ కడుతున్నట్టు గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. అది మగాడురా పూజ. మొన్న నుంచి వస్తున్నాడు మగాడు మగాడు ఒకటే కదా. ఆడు మగాడైతే మేము మాట్లాడగలవా? నువ్వు ఊరు రేపు ఈ పాటి బొక్కలెత్తి మన మొక్క ఎరువు తింటేస్తాం. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోతురా పూజ. అంటే వాడిని కొట్టడం నా వల్ల కాదంటాం. కొంచెం చంపేనా? ఎల్లుండి నూకాలం కదా, ఊళ్ళో ప్రతివాడు కొడుకొస్తాడు, వాడు వస్తాడు కానీ మళ్ళీ వెళ్తాం. వేలమ్మ చెరువు దగ్గర 4 సుమాలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో చుక్కల పుట్టు దగ్గర ఇంకో 3 సుమాలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడు అనుకో సర్వీస్ చివరిలో ఈసారి 5 సుమాలు పెడతాం. అన్ని పెళ్లిగా ఎట్టమా మర్తజాలంటే ఖర్చులు ఉండాలి. క్వాలిటీ సుమోలు పూజే. మరేం చేయమంటావు? నీళ్ళ ముందు కొట్టు కూర్చోమంటావా? ఇంకా నాటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటి మరి పుల్లి ఆటాడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి.